వెల్కమ్ టు అవర్ షో విజీ బ్లాగ్స్ తెలుగు. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ముందుగా మనకి ఈ వింటర్ సీజన్ అయిపోతుంది కనుక మనకి సమ్మర్ సీజన్ రాబోతుంది. ఈ సమ్మర్ సీజన్లో ముఖ్యంగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే బర్డ్స్. సమ్మర్లో మనం డిహైడ్రేట్ ఎట్లా గురవుతామో అలాగే బర్డ్స్ కూడా డిహైడ్రేషన్ గురయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అవి బాగా సెన్సిటివ్ కనుక వాటర్ అనేది మనకు అందుబాటులో లేకుండా తొందరగా డిహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది. వాటికి వాటర్ అందుబాటులో ఉంటే అవి కొంచెం తాగడానికి వెళ్ళినప్పుడు కొంచెం ఆ ఎండలోనే తొందరగా ప్రాణాలకు సైతం పోయే అవకాశాలు ఉంటాయి. అందుకే మనం ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, ఎవరైతే ఇప్పుడు వీలున్న టైంలో పైన టెర్రస్ పైన చిన్న బౌల్లో వాటర్ పెట్టడం వల్ల ఆ పక్షులను మనం డిహైడ్రేషన్ నుంచి కాపాడగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు మనం అక్కడ చూస్తున్న టెర్రస్ పైన ఒక బర్డ్ ఏదైతే ఉందో ఆ బర్డ్ వాటర్ కోసం ఎంతో తప్పిస్తుంది. అక్కడ చాలా తక్కువ నీరు ఉండడం వలన చాలా ఇబ్బంది గురవుతుంది. ఆ వాటర్ అనేది సరిపడా వాటర్ లేక చూస్తూ ఎంతో ప్రయత్నం చేస్తుంది తాను కాపాడుకోవడానికి ఒక్క నూరైనా మంచి అన్నట్టుగా వాటర్ అనేది అక్కడ చాలా తక్కువ ఉండడం వల్ల వాటర్ సరిపోక ఆ పక్షి ఎట్లా ప్రాబ్లం ఫేస్ చేస్తుందో తాగడానికి వీల్లేక. సో అలాంటి పరిస్థితి మనం ఎదురైన కనుక వీడియో అనేది తీయడం జరిగింది. ఇలాంటి సమ్మర్ సీజన్లో చాలా ఎదురైతే కనుక ఇలాంటి పరిస్థితులు ఆ పక్షులకు రావద్దని మనం వీలున్న టైంలో టెర్రస్ పైన వాటర్ పెట్టడం వల్ల పక్షులు చూస్తే ఆ వాటర్ తాగడం వల్ల ఎండకు తట్టుకోలేక కూడా స్నానం చేసే అవకాశం ఉంటుంది. స్నానం చేయడం వల్ల ఏమవుతుంది, బాడీ అనేది కూల్ అవుతుంది. కూల్ అవ్వడం వల్ల డిహైడ్రేషన్ అనేది కొంచెం కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఆ పక్షి ప్రాణాలు కూడా పోకుండా తన ప్రాణాలు కాపాడుకోగలుగుతుంది ఆ పక్షి. సో ఫ్రెండ్స్, మీరు వీలైనంత సమ్మర్ సీజన్లో ఒక చిన్న బౌల్లో పక్షి అట్లీస్ట్ వాటర్ తాగడానికి స్నానం కూడా చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే బాడీ హీట్ ఎక్కడం వల్ల కొంచెం వాటర్ అనేది తన ఒంటి మీద స్విమ్ చేయడం వల్ల కొంచెం దాంతో పాటు బాడీ కూడా కూల్ అవ్వడం జరుగుతుంది. కనుక పక్షి స్నానం చేయడానికి ఆలోచిస్తుంది. మినిమం మీ ఏరియాలో మీకు ఎలాంటి బర్డ్స్ కనబడుతుందో మీకు తెలుసు. సో ప్రతి ఒక్క బర్డ్స్ మన సంరక్షణ సమ్మర్లో మనవంతుగా వాటికి సహకారం అందించాలి. ఎందుకంటే బర్డ్స్ అనేది మన జీవనశైలిలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కానీ మనకు తెలియదు. అది ప్రకృతిలో కూడా వాటి కూడా ఒక సృష్టి, వాటి కూడా ఒక కర్తవ్యం ఉంది. అందుకే మనకు ఇప్పుడు రోబోట్ సినిమా ఎందుకు తీశారంటే పక్షులు చనిపోతున్నాయి, ఏవైతే ఉన్నాయో ఈ టెక్నికల్స్ సంబంధించిన సిగ్నల్స్ కానీ, మొబైల్ సిగ్నల్స్ కానీ, కమ్యూనికేషన్ సిగ్నల్స్ వల్ల పక్షులు అంతరించిపోతున్నాయి. ఒక మెసేజ్ సినిమా. కానీ మనం మంచిగా రిసీవ్ చేసుకుంటే మంచిది, నెగిటివ్గా రిసీవ్ చేసుకుంటే నెగిటివ్ ఉంటుంది. కాబట్టి పక్షులు అనేవి కూడా మన జీవన శైలిలో ఒక భాగమే. అవి కూడా ఈ పక్షులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కావున ప్రతి ఒక్కరూ మీ వీలైన టైంలో ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ టైంలో టెర్రస్ పైన బౌల్లో వాటర్ పెట్టడం వల్ల ఆ పక్షులను వాటికి ఏవైతే కనబడుతుందో అప్పుడు వాటర్ తాగడానికి చూస్తే అవి వాటి దాహం తీర్చడం వల్ల అవుతాం. అలాంటి మేలు చేయడం వల్ల మనం చాలా కృతజ్ఞతలు అవుతాం. వాటికి ఆ పక్షులను కాపాడుకున్న కూడా వాళ్ళం అవుతాము. ఎందుకంటే సమ్మర్లో చూస్తాం మనం ఎన్ని వాటర్ అయినా కానీ మనం డిహైడ్రేషన్ గురవుతూ ఉంటాం. సో ఇలాంటి పరిస్థితులు పక్షులకు రావద్దు కనుక వాటికి ఎవరు సాయం చేసేవారు ఉంటారు. మనమే సహకారం చేసుకోవడం వల్ల పక్షులను కూడా మనం కాపాడుకోవడం వల్ల మనకు సంబంధించిన పక్షులు మనకు కూడా ఈ జీవితంలో ఒక జీవన శైలిలో ఒక భాగం కనుక ఆ పక్షి చూసి వాటర్ లేక అక్కడ ఉండి టెర్రస్ పైన వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇలాంటి పక్షులు ఇప్పుడు అక్కడ వాటర్ లేకపోవడం వల్ల దాని దాహం ఎలా తీర్చుకోగలుగుతుంది? దాని దాహం తీర్చుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ దొరుకుతున్న వాటర్ అని చూస్తుంది. అంటే అది సమ్మర్ టైంలో ఆ టైంలో ఎంత వేడిగా ఉంటుంది. ఆ టైంలో వాటర్ అందకపోవడం వలన ఆ పక్షికి ప్రాణాలు కూడా సైతం పోయే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు అక్కడ మీరు చూస్తున్నారా, ఆ వాటర్ చూడండి ఎంత తక్కువగా కనబడుతుంది. అలాంటి చెస్ట్ అక్కడ కొంచెం వాటర్ తడి అట్లా కనబడుతుంది అంతే, అక్కడ వాటర్ ఉన్నట్టుగా కనబడట్లేదు. వాటర్ అనేది అక్కడ లేకపోయేసరికి పక్షికి దాహం ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు. అదే ఒక టెర్రస్ పైన చిన్న బౌల్లో వాటర్ పెట్టుంటే ఆ పక్షి ప్రాణాలు ప్రమాదం జరగకుండా ఉండేది.
ఆ పక్షి ఇక్కడ సరిపడా వాటర్ లేకపోయేసరికి ఏం చేసింది, ఇక్కడ నుంచి తను వెళ్ళిపోవడానికి ఆలోచిస్తుంది. పక్షి తన దాహం తీర్చుకోవడం ఎలా, తన దాహం తీర్చుకోలేకపోతే ఈ సమ్మర్ సీజన్లో నా ప్రాణాలకు సైతం పోయే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా ఆలోచిస్తుంది. చూసి ఆ పక్షి ఏదో ఒకటి ఇక్కడ వాటర్ లేకపోతే వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది కదా, వాటర్ కోసం తన దాహం తీర్చుకోవడానికి కోసం వెళ్ళిపోసాగింది. ఈ పక్షులను మనం ఈ సమ్మర్ సీజన్లో ఇలాంటి పరిస్థితులు ఎదురుకావద్దంటే మన టెర్రస్ పైన మనం వీలున్న టైంలో వాటర్ ఏర్పడడం చేయడం వల్ల, ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ ఏర్పాటు చేస్తే ఈ పక్షి చూడండి వాటర్ తాగుతో పాటు తన బాడీని కూడా వాటర్ తన బాడీ మీద తలుకుంటుంది. ఇంకా మిగతా పక్షులు చూడండి ఇక్కడ బౌల్లో వాటర్ ఉండడం వల్ల అన్ని స్నానం కూడా చేస్తున్నాయి. ఎందుకంటే సమ్మర్ సీజన్ కాబట్టి ట్యాప్ దగ్గర ఉన్న వాటర్ డ్రాప్స్ కూడా పక్షులు ఇట్లా డ్రాప్ కూడా వాటర్ తాగుతూ ఉంటాయి. వాటర్ కోసం తప్పిస్తూ ఉంటూ కనబడుతూ ఉంటాయి. ఫైనల్గా ఈ వీడియో సారాంశం ఏంటిదంటే, ఈ వీడియో సంబంధించిన వీడియో